హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుధా ట్యుటోరియల్. సో ఈరోజు మనం వచ్చేసి ఈ మోడల్ పేపర్లో జీవాలలో వచ్చే బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క చికిత్స మరియు నివారణ అనేది ఈ మోడల్ పేపర్లో ఆన్లైన్ ఎగ్జామ్లో బిట్స్గా మీకు చూద్దాము. సో ఇందులో వచ్చేసి మేము మీకు 100 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వ్యాధుల గురించండి, జీవాలలో వచ్చేవి మీకు మేమేంటంటే 20, 20 లేదా 30, 40 అలా ఇవ్వడం, మీ టైం వేస్ట్ చేయడం కంటే కొంచెం ఇబ్బంది అయినా మేము రిస్క్ తీసుకొని మీకు ఒకేసారి మేము టాపిక్ మొత్తంలోంచి కలిపి ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఒకేసారి ఎట్ ఏ టైం 100 బిట్స్ ఇస్తున్నాము. సో ఎందుకంటే మీకు చదువుకోవడానికి ఒకేసారి వీలుగా ఉంటుంది, మీ టైం వేస్ట్ అవ్వదు అన్న ఒక ఉద్దేశంతో. సో ఎవరు మిస్ అవ్వద్దండి, ప్రతి ఒక్కరూ చూడండి. యాజ్ యూజువల్గానే ఆన్సర్ కీ వచ్చి డిస్క్రిప్షన్లో ఈవినింగ్ పోస్ట్ చేస్తాము. సో ఈవినింగ్ 6 PM, ఈవినింగ్ సాయంత్రం 6 గంటల లోపు మీకు ఆన్సర్కి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూడండి. మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము మీకు తిరిగి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకసారి చూసుకోండి. ప్లేలిస్ట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ కాడి నుంచి ఇప్పుడు వరకు మేము 28 ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. 100 బిట్స్ ఇవి చదువుకుంటే కంపల్సరిగా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసి, ప్రతి ఏటా సుమారు ఎంత శాతం మరణాలు జీవాలలో సంభవిస్తున్నాయి? ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 60%, ఆప్షన్ డి 70%. ప్రతి ఏటా సుమారు ఎంత శాతం మరణాలు జీవాలలో సంభవిస్తున్నాయి? జీవాలు అంటే గొర్రెలు, మేకలు, వాటిని జీవాలు అంటారనమాట. నెక్స్ట్ రెండవది, సాధారణంగా జీవాల్లో ఎన్ని రకాల వ్యాధులు సోకుతాయి? ఆప్షన్ ఏ 2 రకాల వ్యాధులు, ఆప్షన్ బి 3 రకాల వ్యాధులు, ఆప్షన్ సి 4 రకాల వ్యాధులు, ఆప్షన్ డి 6 రకాల వ్యాధులు. నెక్స్ట్ మూడవది, మేకలు మరియు గొర్రెలలో వేగంగా వ్యాపించి తీవ్ర ప్రాణ నష్టం కలిగించే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ ఆంథ్రాక్స్, ఆప్షన్ బి అంటు వ్యాధులు, ఆప్షన్ సి చిటుకు రోగం, ఆప్షన్ డి అమ్మోరు. మేకలు మరియు గొర్రెలలో వేగంగా వ్యాపించి తీవ్ర ప్రాణ నష్టం కలిగించే వ్యాధి ఏది? నెక్స్ట్ నాలుగవది, మందులకు వ్యాపించని వ్యాధులు జీవాలలో ఏవి? అంటే మందులకు రాని వ్యాధి ఏది జీవాలలో? ఆప్షన్ ఏ జలరోగం, ఆప్షన్ బి సత్రావ్యాధి, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. మందులకు వ్యాపించని వ్యాధులు జీవాలలో ఏవి? నెక్స్ట్ ఐదవది, ఆరోగ్యకరమైన గొర్రెలు మరియు మేకల్లో శరీర ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు ఉంటుంది? ఆప్షన్ ఏ 101 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 103 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది, ఆప్షన్ బి 102 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 103 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ సి 101.4 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 102.6 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ డి 102.6 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 102.8 డిగ్రీల ఫారెన్హీట్. ఆరోగ్యకరమైన గొర్రెలు మరియు మేకల్లో అంటే ఎటువంటి వ్యాధి లేని గొర్రెలు, మేకల్లో శరీర ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు ఉంటుంది? నెక్స్ట్ ఆరవది, నాడీ వేగం నిమిషానికి గొర్రెలు మరియు మేకలలో ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 70 నుంచి 90 పర్ మినిట్. మినిట్ అంటే నిమిషానికి, నిమిషానికి 70 నుంచి 90. ఆప్షన్ బి 80 నుంచి 90 పర్ మినిట్ నిమిషానికి, ఆప్షన్ సి 60 నుంచి 85,
ఆప్షన్ డి 80 నుంచి 86. నాడీ వేగం నిమిషానికి గొర్రెలు మేకల్లో ఎంత ఉండాలి? నెక్స్ట్ 7వది శ్వాస వేగం నిమిషానికి గొర్రెలు మేకలలో ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 10 నుంచి 20 పర్ మినిట్, ఆప్షన్ బి 15 నుంచి 20 పర్ మినిట్, ఆప్షన్ సి 13 నుంచి 26 పర్ మినిట్, ఆప్షన్ డి 16 నుంచి 22 పర్ మినిట్కి శ్వాస వేగం నిమిషానికి గొర్రెలు మరియు మేకలలో ఎంత ఉండాలి? నెక్స్ట్ అండి 8వది రూమెన్ పొట్ట కదలికలు నిమిషానికి పర్ మినిట్కి ఎన్నిసార్లు జీవాల్లో ఉండాలి? ఆప్షన్ ఏ 1 నుంచి 1.5 సార్లు, ఆప్షన్ బి 2 సార్లు, ఆప్షన్ సి 4 సార్లు, ఆప్షన్ డి 7 సార్లు. రూమెన్ పొట్ట కదలికలు నిమిషానికి పర్ మినిట్కి ఎన్నిసార్లు జీవాల్లో ఉండాలి? నెక్స్ట్ 9వది జీవాల్లో అంటే గొర్రెలు మరియు మేకలలో వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధులను తెలపండి. అంటే వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు. ఆప్షన్ ఏ గాలికుంటు వ్యాధి మరియు మసూచి మరియు నీలినాలుక వ్యాధి, ఆప్షన్ బి పిపిఆర్ మరియు మూతి పుండ్ల, ఆప్షన్ సి సిసిపిపి మైకోప్లాస్మా వ్యాధి, ఆప్షన్ డి పైవన్నీ. జీవాల్లో వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధులను తెలపండి. మీకు గనక ఏదైనా ఫుల్ ఫామ్ తెలియకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పిపిఆర్, సో ఆప్షన్ డి పైవన్నీ, పిపిఆర్ మూతిపండ్లు, సిసిపిపి వ్యాధి అంటే మైకోప్లాస్మా వ్యాధి. నెక్స్ట్ 10వది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులను తెలపండి. ఆప్షన్ ఏ చుట్టుకు రోగం మరియు గొంతువాపు వ్యాధి, ఆప్షన్ బి దొమ్మవాపు వ్యాధి మరియు కాలిపుండ్ల వ్యాధి, ఆప్షన్ సి ఈసుకొని పోవటం, ఆప్షన్ డి పైవన్నీ. అంటే జీవాలలో బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులను తెలపండి. నెక్స్ట్ 11వది జీవాలలో పరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధులు ఏవి? ఆప్షన్ ఏ ఎలిక పాములు, ఆప్షన్ బి బద్దె పురుగులు, ఆప్షన్ సి జలగలు, ఆప్షన్ డి పైవన్నీ. జీవాలలో పరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధులు ఏవి? నెక్స్ట్ 12వది నెక్స్ట్ వచ్చేసి 12వది గొర్రెలు మరియు మేకలలో చుట్టుకు రోగం ఏ కాలంలో సోకుతుంది? ఆప్షన్ ఏ తొలకరి కాలంలో, ఆప్షన్ బి ఉదయం సమయంలో, ఆప్షన్ సి మధ్యాహ్నంలో, ఆప్షన్ డి పైవన్నీ. గొర్రెలు మేకలలో చుట్టుకు రోగం ఏ కాలంలో సోకుతుంది? నెక్స్ట్ 13వది ఎంత వయసున్న జీవాల్లో ఎక్కువగా చుట్టుకు రోగం వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ 2 సంవత్సరాల వయసున్న, ఆప్షన్ ఏ 2 సంవత్సరాల వయసున్న, ఆప్షన్ బి సంవత్సరం వయసున్న, ఆప్షన్ సి 3 సంవత్సరాల వయసున్న, ఆప్షన్ డి 1 సంవత్సరం మరియు 2 నెలల వయసున్న జీవాల్లో. ఎంత వయసున్న జీవాల్లో ఎక్కువగా చుట్టుకు రోగం వ్యాపిస్తుంది? నెక్స్ట్ 14వది చుట్టుక రోగం అనేది దేని ద్వారా జీవాల్లో సోకుతుంది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా ద్వారా, ఆప్షన్ బి వైరస్ ద్వారా, ఆప్షన్ సి ఫంగస్ ద్వారా, ఆప్షన్ డి పైవన్నీ. చుట్టుకు రోగం అనేది గొర్రెలు మరియు మేకలలో దేని ద్వారా సోకుతుంది? నెక్స్ట్ 15వది జీవాల్లో ఒకేసారి ఎక్కువ పాలు త్రాగడం వలన ఏ వ్యాధి వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ చుట్టుకు రోగం, ఆప్షన్ బి ఆంత్రాక్స్, ఆప్షన్ సి మూతిపొండ్ల, ఆప్షన్ డి ఏది కాదు. జీవాల్లో ఒకేసారి ఎక్కువ పాలు త్రాగడం వలన ఏ వ్యాధి వ్యాపిస్తుంది? నెక్స్ట్ 16వది ప్రతి సంవత్సరం ఏ నెలలో చుట్టుకు రోగంకు టీకాను వేయించాలి?
ఆప్షన్ ఏ జనవరి నెలలో, ఆప్షన్ బి మార్చ్ నెలలో, ఆప్షన్ సి మే నెలలో, ఆప్షన్ డి జూన్ నెలలో. ప్రతి సంవత్సరం ఏ నెలలో అని అడిగినా లేదా ఐదర్ ఏ మాసంలో అన్నా ఒకటేనండి, చిటుకు రోగంకు టీకాను వేయించాలి. నెక్స్ట్ 17వది, బూస్టర్ డోసును ఎన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా వేయించాలి? ఆప్షన్ ఏ 16 రోజుల తర్వాత, అంటే ఒకసారి టీకా వేయించిన తర్వాత బూస్టర్ డోస్ మనం వేయిస్తాము. బూస్టర్ డోసును ఎన్ని రోజుల తర్వాత వేయించాలి? ఆప్షన్ ఏ 16 రోజులు, ఆప్షన్ బి 15 రోజులు, ఆప్షన్ సి 17 రోజులు, ఆప్షన్ డి 19 రోజులు. నెక్స్ట్ 18, కొత్త పచ్చికను ఎన్ని గంటలు మాత్రమే మేసేలా జాగ్రత్త వహించాలి? ఆప్షన్ ఏ 3 గంటలు, ఆప్షన్ బి 6 గంటలు, ఆప్షన్ సి 2 గంటలు, ఆప్షన్ డి 3 నుంచి 4 గంటలు. కొత్త పచ్చికను ఎన్ని గంటలు మాత్రమే మేసేలా జాగ్రత్త వహించాలి? నెక్స్ట్ 19వది, గొర్రె పిల్లలలో అత్యధికంగా ఏమి గమనించాలి? ఆప్షన్ ఏ పాలు తాగేలాగా, ఆప్షన్ బి పాలు త్రాగకుండా, ఎక్కువగా పాలు త్రాగకుండా, ఆప్షన్ సి విశ్రాంతి ఇచ్చేలా, ఆప్షన్ డి పైవన్నీ. గొర్రె పిల్లలో అత్యధికంగా ఏమి గమనించాలి? నెక్స్ట్ 20, ఎటువంటి గడ్డిని జీవాలకు వాడకూడదు? ఆప్షన్ ఏ వాడిపోయిన గడ్డిని, ఆప్షన్ బి లేత గడ్డిని, ఆప్షన్ సి ఎండు గడ్డిని, ఆప్షన్ డి ఏ మరియు బి. ఎటువంటి గడ్డిని జీవాలకు వాడకూడదు? నెక్స్ట్ 21, మేకలకు పూర్తిగా ఎటువంటి పశుగ్రాసాలు మేపకూడదు? ఆప్షన్ ఏ పుష్పజాతి పశుగ్రాసం, ఆప్షన్ బి కాయజాతి పశుగ్రాసం, ఆప్షన్ సి ఏకవార్షిక పశుగ్రాసం, ఆప్షన్ డి బహువార్షిక పశుగ్రాసం. మేకలకు పూర్తిగా ఎటువంటి పశుగ్రాసాలు మేపకూడదు? నెక్స్ట్ 22, మశూచి వ్యాధిని వ్యవహరించే పేర్లు ఏవి? ఆప్షన్ ఏ బొబ్బ మరియు తల్లవ్వ, ఆప్షన్ బి అమ్మ తల్లి, ఆప్షన్ సి బొబ్బల జాడ్యం మరియు అమ్మోరు, ఆప్షన్ డి పైవన్నీ. మశూచి వ్యాధిని వ్యవహరించే పేర్లు ఏవి? నెక్స్ట్ 23, షీప్ పాక్స్ వ్యాధి జీవాల్లో ఎక్కువగా ఏ కాలంలో సోకుతుంది? ఆప్షన్ ఏ వేసవి కాలంలో, ఆప్షన్ బి చలికాలంలో, ఆప్షన్ సి ఎప్పుడైనా సంవత్సరంలో, అంటే సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు, ఆప్షన్ డి పైవన్నీ. షీప్ పాక్స్ వ్యాధి జీవాల్లో ఎక్కువగా ఏ కాలంలో సోకుతుంది? నెక్స్ట్ 24, మేకల్లో కంటే గొర్రెల్లో ఎక్కువగా ఏ వ్యాధి సోకుతుంది? ఆప్షన్ ఏ షీప్ పాక్స్ వ్యాధి, ఆప్షన్ బి చిటుకు రోగం, ఆప్షన్ సి ఆంత్రాక్స్, ఆప్షన్ డి సత్రా వ్యాధి. మేకల్లో కంటే గొర్రెల్లో ఎక్కువగా ఏ వ్యాధి సోకుతుంది? నెక్స్ట్ 25, అమ్మోరు వ్యాధి జీవాలకు దేని ద్వారా సోకుతుంది? ఆప్షన్ ఏ వైరస్ ద్వారా, ఆప్షన్ బి వైరస్ క్రిముల ద్వారా, ఆప్షన్ సి బ్యాక్టీరియా ద్వారా, ఆప్షన్ డి ఫంగస్ ద్వారా. అమ్మోరు వ్యాధి జీవాలకు దేని ద్వారా సోకుతుంది? నెక్స్ట్ 26, ఎన్ని వారాల్లో వ్యాధికారకం మందలోనికి ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ 1 నుంచి 2 వారాల్లో, ఆప్షన్ బి 2 నుంచి 4 వారాల్లో, ఆప్షన్ సి 2 నుంచి 3 వారాల్లో, ఆప్షన్ డి 3 నుంచి 4 వారాల్లో. ఎన్ని వారాల్లో వ్యాధికారకం మందలోనికి ప్రవేశిస్తుంది? నెక్స్ట్ 27, ఎంత శాతం గొర్రెలు అమ్మోరు వ్యాధి వలన మరణిస్తాయి? ఆప్షన్ ఏ 70%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 60%, ఆప్షన్ డి 75%. ఫ్రెండ్స్,
మేము మీకు ఇచ్చే టాపిక్స్ ప్రతి బిట్స్ కూడా ఇంపార్టెంట్ బిట్స్ తీసి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్లో. సో అందుకని నేను మీకు మళ్ళీ ఏ బిట్ ఇంపార్టెంట్ అనేది టిక్ చేయడం లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ బిట్. ఒకసారి చూసుకోండి. ఎంత శాతం గొర్రెలు అమ్మోరు వ్యాధి వలన మరణిస్తాయి? నెక్స్ట్ 28. ఎంత శాతం వ్యాధికారకం అయిన అమ్మ తల్లి మందలో విస్తరించి ఉంటుంది? ఆప్షన్ ఏ 70%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 80%, ఆప్షన్ డి 85%. ఎంత శాతం వ్యాధికారకమైన అమ్మ తల్లి మందలో విస్తరించి ఉంటుంది? అమ్మ తల్లి అనే వ్యాధి. నెక్స్ట్ 29. గొర్రె పిల్లలు మశూచి వ్యాధి ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకుండా ఎంత శాతం మరణిస్తాయి? అంటే గొర్రె పిల్లల వ్యాధి ఉన్నప్పటికీ కూడా లక్షణాలు లేకుండా అంటే కనిపించకుండా ఎంత శాతం మరణిస్తాయి? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 70%, ఆప్షన్ డి 80%. నెక్స్ట్ 30. వైరస్ ప్రవేశించిన ఎన్ని వారాలలో జీవాల్లో లక్షణాలు కనబడతాయి? ఆప్షన్ ఏ 2 వారాలలో, ఆప్షన్ బి వారం తర్వాత, ఆప్షన్ సి 3 వారాల్లో, ఆప్షన్ డి 4 వారాల్లో. వైరస్ ప్రవేశించిన ఎన్ని వారాలలో జీవాల్లో లక్షణాలు కనబడతాయి? నెక్స్ట్ 31. గొర్రెలు మరియు మేకలలో బొబ్బ, తల్లవ్వ వ్యాధి ఉన్నప్పుడు జ్వరం ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ బి 105 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ సి 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ డి 107 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్. గొర్రెలు మేకలలో బొబ్బ, తల్లవ్వ వ్యాధి ఉన్నప్పుడు జ్వరం ఎంత ఉంటుంది? నెక్స్ట్ 32. ఏ ఏ భాగాలలో గొర్రెలు మేకలకు అమ్మ వ్యాధి వలన పొక్కులు ఏర్పడతాయి? ఆప్షన్ ఏ తొడ క్రింద మరియు తోక క్రింద, ఆప్షన్ బి పెదవులు, ఆప్షన్ సి ముక్కు రంధ్రాలు మరియు జననేంద్రియాలలో, ఆప్షన్ డి పైవన్నీ. ఏ ఏ భాగాలలో గొర్రెలు మేకలకు అమ్మ వ్యాధి వచ్చినప్పుడు పొక్కులు ఏర్పడతాయి? నెక్స్ట్ 33. వెంట్రుకలు లేని ప్రాంతాలను జీవాలలో తెలపండి. ఆప్షన్ ఏ పెదవులు, ముక్కు రంధ్రాలు, ఆప్షన్ బి జననేంద్రియాలు, ఆప్షన్ సి పొదుగు అంటే పాలు తీసే ప్రాంతం, ఆప్షన్ డి పైవన్నీ. వెంట్రుకలు లేని ప్రాంతాలను జీవాలలో తెలపండి. నెక్స్ట్ 34. జీవాలలో మశూచి వ్యాధి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు చూడవచ్చు? ఆప్షన్ ఏ కళ్ళ నుండి నీరు కారడం, ఆప్షన్ బి నోటి నుండి చొంగ రావడం, ఆప్షన్ సి ముక్కు నుండి చిక్కటి చీమిడి రావడం, ఆప్షన్ డి పైవన్నీ. జీవాలలో మశూచి వ్యాధి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు చూడవచ్చు? నెక్స్ట్ 35. ఆడగొర్రెలలో ఎటువంటి వ్యాధిని చూడవచ్చు? ఆప్షన్ ఏ పొదుగువాపు వ్యాధిని, ఆప్షన్ బి పాల జ్వరంను, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆడగొర్రెలలో ఎటువంటి వ్యాధిని చూడవచ్చు? నెక్స్ట్ 36. గొర్రెలు మరియు మేకలలో అమ్మోరు వ్యాధి నివారణకు ఏ నెలలో టీకాలు వేయించాలి? ఆప్షన్ ఏ నవంబర్ నెలలో, ఆప్షన్ బి డిసెంబర్ నెలలో, ఆప్షన్ సి మార్చి నెలలో, ఆప్షన్ డి జూన్ నెలలో. గొర్రెలు మరియు మేకలలో అమ్మోరు వ్యాధి నివారణకు ఏ నెలలో టీకాలు వేయించాలి? నెక్స్ట్ 37. టీకాలను ఏ భాగం క్రింద వేయించాలి? ఆప్షన్ ఏ మజిల్, ఆప్షన్ బి చర్మం, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. టీకాలను ఏ భాగం క్రింద వేయించాలి? నెక్స్ట్ 38. మశూచి టీకాలు వేటికి వాడడానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి?
ఆప్షన్ ఏ మేకలకు వాడడానికి మాత్రమే, ఆప్షన్ బి కుక్కలకు వాడడానికి మాత్రమే, ఆప్షన్ సి గొర్రెలకు వాడడానికి మాత్రమే, ఆప్షన్ డి పశువులకు మాత్రమే. మశూచి టీకాలు వేటికి వాడడానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ 39. మేకలకు ఏ వ్యాధి టీకాలు అందుబాటులో లేవు? ఆప్షన్ ఏ మశూచి, ఆప్షన్ బి చిటుకు రోగం, ఆప్షన్ సి గడ్డి రోగం, ఆప్షన్ డి మచ్చ వ్యాధి. మేకలకు ఏ వ్యాధి టీకాలు అందుబాటులో లేవు? నెక్స్ట్ 40. జీవాలలో చిటుకు రోగంకు వ్యవహరించే పేర్లను తెలపండి. ఆప్షన్ ఏ గడ్డి రోగం మరియు మచ్చు వ్యాధి, ఆప్షన్ బి పాటు రోగం, ఆప్షన్ సి మెడరసం, నెత్తిపిడుగు, ఆప్షన్ డి పైవన్నీ. జీవాలలో చిటుకు రోగంకు వ్యవహరించే పేర్లను తెలపండి. నెక్స్ట్ 41. పీపీఆర్ వ్యాధికి జీవాల్లో వ్యవహరించే పేర్లను తెలపండి. ఆప్షన్ ఏ పుర్రు రోగం, ఆప్షన్ బి సుడో ఆర్పి, ఆప్షన్ సి గోట్ ప్లేగు, ఆప్షన్ డి పైవన్నీ. పీపీఆర్ వ్యాధికి జీవాల్లో వ్యవహరించే పేర్లను తెలపండి. నెక్స్ట్ 42. ఏ నెలలో జీవాల్లో పుర్రు రోగం సోకుతుంది? ఆప్షన్ ఏ జనవరి నెలలో, ఆప్షన్ బి ఆగస్టు నెలలో, ఆప్షన్ సి ఫిబ్రవరి నెలలో, ఆప్షన్ డి జనవరి నుంచి ఆగస్టు మధ్యలో. నెక్స్ట్ 43. ముఖ్యంగా ఏ నెలలో సుడో ఆర్పి వ్యాధి సోకుతుంది? ఆప్షన్ ఏ వర్షాకాలంలో, ఆప్షన్ బి చలికాలంలో, ఆప్షన్ సి వేసవిలో, ఆప్షన్ డి ఏది కాదు. ముఖ్యంగా ఏ నెలలో సుడో ఆర్పి వ్యాధి సోకుతుంది? నెక్స్ట్ 44. వేటికి ఎక్కువగా గోట్ ప్లేగు వ్యాధి సోకుతుంది? ఆప్షన్ ఏ గొర్రెలకు, ఆప్షన్ బి మేకలకు, ఆప్షన్ సి జీవాలకు, ఆప్షన్ డి పశువులకు. వేటికి ఎక్కువగా గోట్ ప్లేగ్ వ్యాధి సోకుతుంది? నెక్స్ట్ 45. ఎటువంటి మేకలలో పీపీఆర్ వ్యాధి ఎక్కువగా సోకుతుంది? ఆప్షన్ ఏ చిన్నవాటికి, ఆప్షన్ బి పెద్దవాటికి, ఆప్షన్ సి మధ్యస్థ వాటికి అంటే మధ్య వయసున్న వాటికి, ఆప్షన్ డి పైవన్నీ. ఎటువంటి మేకలలో పీపీఆర్ వ్యాధి ఎక్కువగా సోకుతుంది? నెక్స్ట్ 46. దేని ద్వారా పుర్రు రోగం మేకలకు సోకుతుంది? ఆప్షన్ ఏ వైరస్ ద్వారా, ఆప్షన్ బి బ్యాక్టీరియా ద్వారా, ఆప్షన్ సి ఫంగస్ ద్వారా, ఆప్షన్ డి ఏది కాదు. దేని ద్వారా పుర్రు రోగం మేకలకు సోకుతుంది? నెక్స్ట్ 47. మేకలు మరియు గొర్రెలలో గోట్ ప్లేగు వ్యాధి సోకినప్పుడు అధిక జ్వరం ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ బి 105 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ సి 107 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ డి 106 డిగ్రీల ఫారెన్హీట్. మేకలు మరియు గొర్రెలలో గోట్ ప్లేగు వ్యాధి సోకినప్పుడు అధిక జ్వరం ఎంత ఉంటుంది అంటే హై గ్రేడ్ ఫీవర్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ 48. జ్వరం ప్రారంభమైన ఎన్ని రోజులకు మేకలకు విరోచనాలు అవుతాయి? ఆప్షన్ ఏ 2 నుంచి 3 రోజులకు, ఆప్షన్ బి 2 నుంచి 4 రోజులకు, ఆప్షన్ సి 3 రోజులలో, ఆప్షన్ డి 5 రోజులలో. జ్వరం ప్రారంభమైన ఎన్ని రోజులకు మేకలకు డయేరియా అవుతాయి లేదా విరోచనాలు అవుతాయి? నెక్స్ట్ 49. పుర్రు రోగం సోకిన జీవాలలో ఎటువంటి విరోచనాలు ఉంటాయి? ఆప్షన్ ఏ పలుచటి విరోచనాలు, ఆప్షన్ బి నలుపు రంగు విరోచనాలు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. పుర్రు రోగం సోకిన జీవాలలో ఎటువంటి విరోచనాలు ఉంటాయి? నెక్స్ట్ 50. ఏ భాగంలో పొక్కులు ఏర్పడటం సుడ్ ఆర్పి వ్యాధిలో చూడవచ్చు? ఆప్షన్ ఏ చిగుళ్ళు, ఆప్షన్ బి పెదవులు మరియు నాలుక, ఆప్షన్ సి నోరు, ఆప్షన్ డి
పైవన్నీ. ఏ భాగంలో పొక్కులు ఏర్పడటం సుడ్ ఆర్పి అనే వ్యాధులు మనం జీవాలలో చూడవచ్చు. నెక్స్ట్ 51. మేకలు మరియు గొర్రెలలో చిగుళ్ళు, పెదవులు, నాలుక, నోటిపై పొక్కులు ఉండటం వల్ల ఎన్ని రోజులలో చనిపోతాయి? ఆప్షన్ ఏ 7 నుంచి 10 రోజులలో, ఆప్షన్ బి 6 రోజులలో, ఆప్షన్ సి 7 రోజులలో, ఆప్షన్ డి 5 రోజులలో. మేకలు మరియు గొర్రెలలో చిగుళ్ళు, పెదవులు, నాలుక, నోటిపై పొక్కులు ఉండటం వల్ల ఎన్ని రోజులలో చనిపోతాయి? నెక్స్ట్ 52. పీపీఆర్ వ్యాధి సోకిన మందల్లో జీవాలు ఎంత శాతం మరణించే ప్రమాదం ఉంటుంది? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 70%, ఆప్షన్ సి 60%, ఆప్షన్ డి 50 నుంచి 70%. పీపీఆర్ వ్యాధి సోకిన మందలో జీవాలు ఎంత శాతం మరణించే ప్రమాదం ఉంటుంది? నెక్స్ట్ 53. పీపీఆర్ టీకాలు ప్రతి సంవత్సరం ఏ మాసంలో జీవాలు వేయించాలి? ఏ మాసంలో జీవాలకి వేయించాలి? ఆప్షన్ ఏ జనవరి నెలలో లేదా జనవరి మాసంలో, ఆప్షన్ బి ఫిబ్రవరి మాసంలో, ఆప్షన్ సి జూలై మాసంలో, ఆప్షన్ డి సెప్టెంబర్ మాసంలో. నెక్స్ట్ 54. పాకల్ని ఏ ద్రావణంతో శుభ్రం చేస్తే వైరస్ నశిస్తుంది? ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి వచ్చేసి పాకలను శుభ్రం చేయడం అంటే పశువులు ఉండే స్థలాన్ని మనం శుభ్రపరచడం అనేది, ఏ ద్రావణంతో శుభ్రపరుస్తారు, ఆ పాకల్ని ఎలా ఉంచుతారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని ద్వారానే పశువులకు మన వ్యాధి రాకుండా, డిసీజ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఆప్షన్ ఏ ఫార్మాలిన్, ఆప్షన్ బి ఫినైల్, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. పాకల్ని ఏ ద్రావణంతో శుభ్రం చేస్తే వైరస్ నశిస్తుంది? నెక్స్ట్ 55. ఎంత శాతం ద్రావణంను పాకల్ని శుభ్రపరచుటకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 14%. ఎంత శాతం ద్రావణంను పాకల్ని శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు? నెక్స్ట్ 56. జీవాల్లో గాలికుంటు వ్యాధికి వ్యవహరించే పేర్లను తెలపండి. ఆప్షన్ ఏ పోచమ్మ రోగం మరియు గాలిపోచమ్మ, ఆప్షన్ బి నోటిగాళ్ళు, ఆప్షన్ సి కాళ్ళగాళ్ళు, ఆప్షన్ డి పైవన్నీ. జీవాల్లో గాలికుంటు వ్యాధికి వ్యవహరించే పేర్లను తెలపండి. నెక్స్ట్ 57. గొర్రెలు మరియు మేకల్లో గాలిపోచమ్మ ఎక్కువగా ఏ మాసాల్లో సోకుతుంది? ఆప్షన్ ఏ నవంబర్ మాసంలో, ఆప్షన్ బి డిసెంబర్ మాసంలో, ఆప్షన్ సి ఫిబ్రవరి మాసంలో, ఆప్షన్ డి ఏ మరియు బి. గొర్రెలు మరియు మేకల్లో గాలిపోచమ్మ అనే వ్యాధి ఎక్కువగా ఏ మాసాల్లో అంటే ఏ నెలలో సోకుతుంది? నెక్స్ట్ 58. చిన్న పిల్లలకు గాలికుంటు వ్యాధి ఏ విధంగా సోకుతుంది? ఆప్షన్ ఏ తల్లిపాలు త్రాగడం ద్వారా, ఆప్షన్ బి తల్లిని పట్టుకోవడం ద్వారా, ఆప్షన్ సి సూక్ష్మజీవుల ద్వారా, ఆప్షన్ డి పైవన్నీ. చిన్న పిల్లలకు గాలికుంటు వ్యాధి ఏ విధంగా సోకుతుంది అంటే జీవాల్లో గొర్రెలు మరియు మేకలలో చిన్నపిల్లలకు. నెక్స్ట్ 59. గొర్రెలు మరియు మేకల్లో గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు ఎంత జ్వరం ఉంటుంది? ఆప్షన్ ఏ 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ బి 105 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ సి 104 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ డి 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్. గొర్రెలు మరియు మేకల్లో గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు ఎంత జ్వరం ఉంటుంది? నెక్స్ట్ 60. జీవాల్లో నోటిగాళ్ళు వ్యాధి వలన పుండ్లు ఎక్కడ ఏర్పడతాయి? ఆప్షన్ ఏ నాలుక మీద, ఆప్షన్ బి కాలిగిట్టల మధ్య, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. జీవాల్లో నోటిగాళ్ళ వ్యాధి వచ్చినప్పుడు పుండ్లు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఏ భాగంలో పుండ్లు ఏర్పడతాయి? నెక్స్ట్ 61. ఎటువంటి లక్షణాలను జీవాలలో పోచమ్మ రోగం వలన చూడవచ్చు?
అంటే జీవాలలో గొర్రెలు మరియు మేకలలో పోచమ్మ రోగం వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆప్షన్ ఏ నోటి నుండి చంక కారడం, ఆప్షన్ బి దగ్గు రావడం, ఆప్షన్ సి చూడు గొర్రెలు ఈసుకుపోవడం, ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ 63 ఏ మాసాలలో జీవాల్లో గాలికుంటు వ్యాధికి టీకాలు వేయించాలి? ఆప్షన్ ఏ మార్చి మాసంలో, ఆప్షన్ బి నవంబర్ మాసంలో, ఆప్షన్ సి సెప్టెంబర్ మాసంలో, ఆప్షన్ డి ఏ మరియు సి. ఏ మాసాలలో ఏ నెలలో జీవాల్లో గాలికుంటు వ్యాధికి టీకాలు వేయించాలి? నెక్స్ట్ 64 జెల్ టీకా వేయిస్తే ఎన్ని మాసాల పాటు వ్యాధి సోకకుండా ఉంటుంది? ఆప్షన్ ఏ 4 నెలలు లేదా 4 మాసాలు, ఆప్షన్ బి 6 మాసాలు, ఆప్షన్ సి 7 మాసాలు, ఆప్షన్ డి 9 మాసాలు. జెల్ టీకా వేయిస్తే ఎన్ని మాసాల పాటు వ్యాధి సోకకుండా ఉంటుంది? నెక్స్ట్ 65 ఆయిల్ మరియు అడ్జువెంట్ టీకాలు వేయిస్తే ఎంతకాలం పాటు వ్యాధి సోకకుండా ఉంటుంది? ఆప్షన్ ఏ సంవత్సరం పాటు, ఆప్షన్ బి 2 సంవత్సరాల పాటు, ఆప్షన్ సి సంవత్సరం మరియు 2 నెలల పాటు, ఆప్షన్ డి సంవత్సరం మరియు 5 నెలల పాటు. ఆయిల్ మరియు అడ్జువెంట్ టీకాలు వేయిస్తే ఎంతకాలం పాటు వ్యాధి సోకకుండా ఉంటుంది? నెక్స్ట్ 66 నీలినాలుక వ్యాధికి వ్యవహరించే పేర్లను తెలపండి. ఆప్షన్ ఏ మూతివాపు వ్యాధి, ఆప్షన్ బి పూత రోగం, ఆప్షన్ సి మూతి పండ్లు, ఆప్షన్ డి పైవన్నీ. నీలినాలుక వ్యాధికి వ్యవహరించే పేర్లను తెలపండి. నెక్స్ట్ 67 బ్లూటింగ్ వ్యాధి జీవాల్లో ఏ మాసాల్లో సోకుతుంది? ఆప్షన్ ఏ ఆగస్టు నెలలో, ఆప్షన్ బి సెప్టెంబర్ నెలలో, ఆప్షన్ సి మార్చి నెలలో, ఆప్షన్ డి ఏ మరియు బి. బ్లూటింగ్ వ్యాధి జీవాల్లో ఏ నెలలో లేదా ఏ మాసాల్లో సోకుతుంది? నెక్స్ట్ 68 మూతివాపు వ్యాధి వేటికి ఎక్కువగా సోకుతుంది? ఆప్షన్ ఏ మేకల్లో, ఆప్షన్ బి గొర్రెల్లో, ఆప్షన్ సి పశువులలో, ఆప్షన్ డి ఏది కాదు. మూతివాపు వ్యాధి వేటికి ఎక్కువగా సోకుతుంది? నెక్స్ట్ 69 పూత రోగం వలన జీవాల్లో ఎంత శాతం గొర్రెలు మరణిస్తాయి? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 25%. పూత రోగం వలన జీవాల్లో ఎంత శాతం గొర్రెలు మరణిస్తాయి? నెక్స్ట్ 70 మూతి పండ్ల వ్యాధి సోకిన గొర్రెలు మరియు మేకలలో ఎంత జ్వరం ఉంటుంది? ఆప్షన్ ఏ 105 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ బి 107 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ సి 106 డిగ్రీల ఫారెన్హీట్, ఆప్షన్ డి 105 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్. మూతి పండ్ల వ్యాధి సోకిన గొర్రెలు మరియు మేకలలో ఎంత జ్వరం ఉంటుంది? నెక్స్ట్ 71 పూత రోగం వచ్చిన జీవాల్లో పుండ్లు ఎక్కడ ఏర్పడతాయి? ఆప్షన్ ఏ మూతి మరియు పెదవులు, ఆప్షన్ బి చిగుళ్ళు, ఆప్షన్ సి నాలుక మరియు ముఖం, ఆప్షన్ డి పైవన్నీ. పూత రోగం వచ్చిన జీవాల్లో పుండ్లు ఎక్కడ ఏర్పడతాయి? నెక్స్ట్ 72 నెక్స్ట్ మూతివాపు వ్యాధి వలన గొర్రెలలో నాలుక చివరి దశలో ఏ రంగుగా మారుతుంది? ఆప్షన్ ఏ ఆకుపచ్చగా, ఆప్షన్ బి ఎరుపు రంగుగా, ఆప్షన్ సి నీలిరంగుగా, ఆప్షన్ డి పసుపుగా. మూతివాపు వ్యాధి వలన గొర్రెలలో నాలుక చివరి దశలో ఏ రంగుగా మారుతుంది? నెక్స్ట్ 73 వేటి ద్వారా జీవాల్లో గాలి నీలినాలుక వ్యాధి వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ మాంసం, ఆప్షన్ బి పాలు, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి ఏ మరియు బి. వేటి ద్వారా జీవాల్లో నీలినాలుక వ్యాధి వ్యాపిస్తుంది? నెక్స్ట్ 74 మూతి పండ్ల వ్యాధి ఎక్కువగా ఏ కాలంలో సోకుతుంది? ఆప్షన్ ఏ చలికాలం, ఆప్షన్ బి వర్షాకాలం, ఆప్షన్ సి వేసవికాలం,
ఆప్షన్ డి పైవన్నీ. మూతి పండ్ల వ్యాధి ఎక్కువగా ఏ కాలంలో సోకుతుంది? నెక్స్ట్ 75. ఎక్కువగా ఎన్ని మాసాలు వయసున్న గొర్రెలు మరియు మేకలలో మూతి పండ్ల వ్యాధి వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ 4 నెలల వయసున్న వాటిలో, ఆప్షన్ బి 5 నెలల వయసున్న వాటిలో, ఆప్షన్ సి 6 నెలల వయసున్న వాటిలో, ఆప్షన్ డి 4 నుంచి 5 నెలల వయసున్న వాటిలో. నెక్స్ట్ 76. మూతి పండ్ల వ్యాధి దేని ద్వారా సోకుతుంది? ఆప్షన్ ఏ వైరస్ క్రిముల ద్వారా, ఆప్షన్ బి బ్యాక్టీరియా ద్వారా, ఆప్షన్ సి ఫంగస్ ద్వారా, ఆప్షన్ డి ఏది కాదు. మూతి పండ్ల వ్యాధి దేని ద్వారా సోకుతుంది? నెక్స్ట్ 77. కంటేజియస్ ఎక్టిమా జీవాల్లో ఎలా సోకుతుంది? ఆప్షన్ ఏ గాయాల ద్వారా, ఆప్షన్ బి పాల ద్వారా, ఆప్షన్ సి చర్మంపై గాయాల ద్వారా, ఆప్షన్ డి స్పర్శ ద్వారా. కంటేజియస్ ఎక్టిమా జీవాల్లో ఎలా సోకుతుంది? నెక్స్ట్ 78. మూతి పండ్ల వ్యాధిలో ఉన్న జీవాల్లో ఎర్రటి పొక్కులు ఎక్కడ ఏర్పడతాయి? అంటే గొర్రెలు మరియు మేకల్లో మూతి పండ్ల వ్యాధి వచ్చినప్పుడు వాటిలో ఎర్రటి పొక్కులు ఎక్కడ ఏర్పడతాయి? ఆప్షన్ ఏ ముక్కులలో, ఆప్షన్ బి చెవిలో, ఆప్షన్ సి కాళ్ళ మీద, ఆప్షన్ డి ముక్కు రంధ్రాల చుట్టూ. నెక్స్ట్ 79. పాలు త్రాగే పిల్లల ద్వారా గొర్రెలు మరియు మేకలకు ఏ వ్యాధి సోకుతుంది? ఆప్షన్ ఏ పొదుగువాపు వ్యాధి, ఆప్షన్ బి ఆంత్రాక్స్ వ్యాధి, ఆప్షన్ సి బురద పుండ్ల వ్యాధి, ఆప్షన్ డి పైవన్నీ. పాలు త్రాగే పిల్లల ద్వారా గొర్రెలు మరియు మేకలకు ఏ వ్యాధి సోకుతుంది? నెక్స్ట్ 80. కాలిపుండ్ల వ్యాధిని వ్యవహరించే పేర్లు తెలపండి. ఆప్షన్ ఏ కాళ్ళగాళ్ళు మరియు గిట్టం పుండ్లు, ఆప్షన్ బి బురద పుండ్లు, ఆప్షన్ సి మితవకాళ్ళు మరియు పోగాళ్ళు, ఆప్షన్ డి పైవన్నీ. కాలిపుండ్ల వ్యాధిని వ్యవహరించే పేర్లు తెలపండి. నెక్స్ట్ 81. ఫుట్ రాట్ వ్యాధి జీవాల్లో ఏ కాలంలో సోకుతుంది? ఆప్షన్ ఏ వర్షాకాలం, ఆప్షన్ బి చలికాలం, ఆప్షన్ సి వేసవి కాలం, ఆప్షన్ డి ఏది కాదు. ఫుట్ రాట్ వ్యాధి జీవాల్లో ఏ కాలంలో సోకుతుంది? నెక్స్ట్ 82. దేని ద్వారా గొర్రెలు మరియు మేకలకు కాలిపుండ్ల వ్యాధి వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ వైరస్, ఆప్షన్ బి క్రిములు, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ డి ఫంగస్. దేని ద్వారా గొర్రెలు మరియు మేకలకు కాలిపుండ్ల వ్యాధి వ్యాపిస్తుంది? నెక్స్ట్ 83. ఏ విధంగా ఫుట్ రాట్ వ్యాధి జీవాల్లో వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ బురద నేలలో తిరిగినప్పుడు, ఆప్షన్ బి వరి కోతల తర్వాత పొలాల్లో తిరిగినప్పుడు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. ఏ విధంగా ఫుట్ రాట్ వ్యాధి జీవాల్లో వ్యాపిస్తుంది? నెక్స్ట్ 84. జీవాలకు కాలిపుండ్ల వ్యాధి నివారణకు ఏమి ఏర్పాటు చేయాలి? అంటే జీవాలలో గొర్రెలు మేకలలో కాలిపుండ్ల వ్యాధి వచ్చినప్పుడు వాటి యొక్క నివారణకు ఏమి ఏర్పాటు చేయాలి? ఆప్షన్ ఏ సిమెంట్, ఆప్షన్ బి ఫుట్ బాత్, ఆప్షన్ సి సిమెంట్ ఫుట్ బాత్, ఆప్షన్ డి మైలు తొత్తెం. నెక్స్ట్ 85. ఎంత శాతం పొటాషియం పరమాంగనేటు ద్రావణంను సిమెంట్ ఫుట్ బాత్లో కలపాలి? ఆప్షన్ ఏ 9%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 6%, ఆప్షన్ డి 8%. ఎంత శాతం పొటాషియం పరమాంగనేటు ద్రావణంను సిమెంట్ ఫుట్ బాత్లో కలపాలి? నెక్స్ట్ 86. ఫార్మలిన్ ద్రావణం సిమెంట్ ఫుట్ బాత్లో ఎంత శాతం కలపాలి? ఆప్షన్ ఏ 8%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 12%. ఫార్మలిన్ ద్రావణం సిమెంట్ ఫుట్ బాత్లో ఎంత శాతం కలపాలి? నెక్స్ట్ 87. ఎన్ని గంటల్లో
కంటపు వ్యాధి సోకిన జీవాలు మరణిస్తాయి? ఆప్షన్ ఏ 24 గంటల్లో, ఆప్షన్ బి 36 గంటల్లో, ఆప్షన్ సి 48 గంటల్లో, ఆప్షన్ డి 24 నుంచి 36 గంటల్లో. ఎన్ని గంటల్లో కంటపు వ్యాధి సోకిన జీవాలు మరణిస్తాయి? నెక్స్ట్ 88. దొమ్మ వ్యాధికి వ్యవహరించే పేర్లను తెలపండి. ఆప్షన్ ఏ నెత్తురు రెక్క, నెత్తురు కట్టు రోగం, నల్ల జాడ్యం. ఆప్షన్ బి నెరడువాపు, ఆప్షన్ సి దొమ్మ నెరడు రోగం, రక్తపు దొమ్మ. ఆప్షన్ డి పైవన్నీ. దొమ్మ వ్యాధికి వ్యవహరించే పేర్లను తెలపండి. నెక్స్ట్ 89. ఏ సమయాల్లో గొర్రెలు మరియు మేకల్లో దొమ్మ వ్యాధి వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ వరదల సమయంలో, ఆప్షన్ బి కరువు సమయంలో, ఆప్షన్ సి తుఫాను సమయంలో, ఆప్షన్ డి ఏ మరియు బి. ఏ సమయాల్లో గొర్రెలు మేకల్లో దొమ్మ వ్యాధి వ్యాపిస్తుంది? హాయ్ అండి, ఎక్కువ బిట్స్ కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడైనా సరే వీడియో ఆగిపోతే కనుక, అంటే తర్వాత చెప్పడానికి కుదరదేమోనని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రతి బిట్టు మీరు ట్రై చేయండి. ఎక్కువ మీకు బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మీరు మార్క్స్ పర్సంటేజ్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము తిరిగి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్సర్కి వచ్చేసి ఈవినింగ్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాము. ఒకసారి అప్పుడు మీరు చూసుకోండి. సో అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ 90. దేని ద్వారా ఆంత్రాక్స్ వ్యాధి జీవాల్లో వ్యాపిస్తుంది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా ద్వారా, ఆప్షన్ బి వైరస్ ద్వారా, ఆప్షన్ సి ఫంగస్ ద్వారా, ఆప్షన్ డి క్రిముల ద్వారా. దేని ద్వారా ఆంత్రాక్స్ వ్యాధి జీవాల్లో వ్యాపిస్తుంది? నెక్స్ట్ 91. ఏ విధంగా